అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం 5 రోజుల కిందట భూమాత మనకి ఏమిస్తుంది అని 48 వీడియోలోనండి, ఈ మట్టిలోనే మన జీవితం ఉంది అని సీతామాత గొప్ప సందేశం ఇచ్చింది గదా! ఆ రోజు సీతామాత 2 చేతులతో భూమిని తవ్వాక 2 చేతులతో మట్టిని తన బుగ్గలకి రాసుకుంటుందండి. దాని వెనుక అసలు రహస్యం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబడుతుందనమాట. సీతామాత స్వయంవరం ప్రకటించారు కదండీ! ఆ సమయం వచ్చేసింది. ఆర్యావర్త నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనడానికి వచ్చారు. వీళ్ళ యొక్క పరిచారకులందరూ కూడానండి, రాజ్యంలో ఏర్పాట్లు చూడటంలో తీరిక లేకుండా ఉండేవారనమాట. ఒక్క సీతామాత యొక్క వ్యక్తిగత విషయాలు, అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు మాత్రమే సీతామాత దగ్గరికి వెళ్ళేవారండి. ఆలయంలో ఎప్పుడైతే సీతామాత రామునితో కలిసింది అని మొట్టమొదటిసారి వీళ్ళైతే ఎప్పుడైతే విన్నారో, అప్పటి నుంచి కూడా ఆ శ్రీరామచంద్రుడే ఆమె భర్తగా నిర్ణయించబడవచ్చు అని ఊహించారండి. అయినా కూడా శివధనుసు ఎక్కుపెట్టిన వాడు ఎత్తుబెట్టి విరిచిన వాడే సీతామాతకు భర్త అని జనక మహారాజు ఏ ఉద్దేశంతో అన్నాడో నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఎందుకు ఆ పరీక్ష పెట్టాల్సొచ్చింది? ఆయనకి ధ్యానంలో ఏ సందేశం వచ్చింది అనేది నిన్న మనం చూసుకున్నాం. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి అది గూడా వినండి. ఆమె భర్తగా నిర్ణయించబడవచ్చని ఉంది కదా! అందుకే ఆ పోటీలో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ వీళ్ళలో చాలా ఎక్కువగా ఉందండి. ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారంట వీళ్ళందరూ కూడా. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నప్పుడంతా కూడా సీతామాత ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉందండి. అంటే ఆవిడకి తన భర్త ఎవరో ముందుగానే తెలుసు కదా! ఆమె తపస్వి, మహాయోగురాలు. ఆ నారాయణీ దేవే కిందకి దిగి వచ్చింది. ఆ నారాయణ నుంచి. ఇంకా ఆ నారాయణుడే వచ్చి ఆమెని వివాహం చేసుకుంటాడన్న విషయం ఆమెకు తెలుసు కదండీ! మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె ఎంతో నిర్వికారంగా ఉంది. అంటే వాళ్ళేదో చేస్తున్నారు, ఎక్కడో జరుగుతుంది. నాకు ఏ వికారాలు అంటే అమ్మో! తను విరిచేస్తాడా? తనే నా భర్త అయిపోతాడా? అన్న ఫీలింగ్ కూడా ఆమెలో ఏ కోశాన కనిపించలేదండి. శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా కూడా భారం దిగినట్లు ఊపిరి పీల్చుకున్నారండి. శ్రీరామచంద్రమూర్తి ఆ శివధనుస్సును పైకి లేపి ఎక్కుపెట్టినప్పుడు ఆయనే తన భర్త అని కుటుంబమంతా కూడా భారం దిగినట్లు ఊపిరి పీల్చుకున్నారండి. కానీ శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడో తెలుసా? రాకుమారి సీత ఈ యొక్క ఫలితాన్ని అంగీకరించిందో లేదో తెలుసుకోవడానికి నేను మర్నాడు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అంతే తప్ప వెంటనే వారి వివాహం జరగదు. సీతామాత ఆయన మెడలో వరమాల వెయ్యదండి. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఆమెకు ఒక రోజు ఉంది అని చెప్పి అప్పటి వరకు స్వయంవర ఫలితన ప్రకటనే చెయ్యలేదంటండి. మర్నాడు ఉదయం శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటు రాజప్రసాదానికి వచ్చి సీతామాతతో, మహారాజు గారైన జనక మహారాజుతో, సునైనా మాతలతో ఏకాంతంగా మాట్లాడతారండి. వాళ్ళు ఏకాంతంగానే మాట్లాడుకున్నారండి. బయట వాళ్ళ వరకు ఎవ్వరికీ కూడా ఆ ఈ విషయం ఏంటో తెలీదనమాట. వీళ్ళకి తెలిసిందల్లా చివరికి ఏంటంటే మాత శ్రీరాముడిని తన భర్తగా అంగీకరించిందని. ఇంకా వెంటనే సాధారణంగా రాజప్రసాదమంతా ఆ వార్త వ్యాపించిందండి. ఒక పరిచారకుల ద్వారా ఇంకొకరికి ఈ విషయమంతా పాకిందంట. ఆ విధంగా మహారాజు, మాతలు కథలు వీళ్ళు వినేవాళ్ళంట. అయితే ఈసారి ఏ విషయం గూడా బయటకి రాలేదు. ప్రతిసారి ఏదో ఒక విషయం బయటకొచ్చేది. చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తానొక విన్న ఒక విషయం చెప్తాడండి. అదేంటంటే, మహారాజు స్వయంవర సమయంలో రామ, లక్ష్మణుల మిథిలకు రావడం ఎంతో అదృష్టం అన్నారంట భోజనం చేసేటప్పుడు. శ్రీరాముడు నవ్వి, "అది యాదృచ్ఛికంగా ఏమీ జరగలేదు" అని చెప్పాడంట. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటారండి? దానిని వివరించమని మహారాజు అడిగితే, శ్రీరామచంద్రమూర్తి కొన్ని నిమిషాలు మౌనం వహిస్తాడండి. తర్వాత తాటికతో యుద్ధం చాలా కష్టంగా జరిగిందంటండి. ఎందుకంటే ఆమె ఒక స్త్రీ. రాక్షసి అయినా ఆమె ఒక స్త్రీ గదండీ! ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వడం వల్ల శ్రీరామచంద్రమూర్తి ఎంతో బాధ కలిగిందంట. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలకుల్ని చంపేసింది గదా! అయినప్పటికీ కూడా ఒక స్త్రీని చంపడం ఏంటి అనేది ఆయనకి చాలా కష్టం కలిగిందండి. ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటాకి పడుకున్నప్పుడండి తన ఆందోళనను అధిగమింప చేసడానికి ఒక గొప్ప శక్తి
ఈయన దగ్గరికొచ్చిందంటండి. ఆ యొక్క ఏమంటారు? ఆ ప్రెజెన్స్‌ని ఈయన ఫీల్ అయ్యారండి. అంటే ఈయన ఒక స్త్రీని నేను చంపాను కదా! అని బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ బాధని అధిగమించటానికి ఒక గొప్ప శక్తి ఆయన దగ్గరికి వచ్చిందంటండి. అది శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న ప్రశాంతతని, ప్రేమను పొదిగొలిపి యుద్ధం వలన కలిగిన బాధ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తుడిచిపెట్టేసిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైనా మనం ఒక విషయం అనుకోకుండా అది కష్టమే అవ్వచ్చు. లోక కళ్యాణం కోసం మనం ఏదో ఒక మంచి పని చేస్తున్నాం. కానీ అది ఎదుటి వాళ్ళ విషయంలో తప్పనుకుందామండి. మనం అది తప్పు, తప్పు, తప్పు అని మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఇక్కడ గూడా చూడండి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి తాటకని ఎందుకు వధించాలండి? ఆ యొక్క ఆశ్రమ బాలుల్ని అది చంపేసి తినేస్తుంది. అక్కడ యజ్ఞాలు, యాగాలు ఏమి జరగనివ్వట్ల. అది రాక్షస స్త్రీ అయ్యింది. కానీ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తుడు ఆమె నుండి వీళ్ళని రక్షించాలి. ఆమె స్త్రీ అయినా కూడా చంపవలసినది ఆయనకు తప్పలేదు. అంతటి లోకానికి రక్షించే దేవుడు అయినా కూడా, ఆయన ఆ బాధని మనం కూడా అంతే చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం గదండీ! ఆ ప్రశాంతతని, ప్రేమని పొదిగొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసిందంటండి. ఆ యొక్క శక్తి సమక్షంలో ఆమె ఆ శక్తి ఏదైతే ఉందో దాని చేతుల్లోనే నేను నిద్రించాను అని చెప్తున్నారండి. మర్నాడు ఉదయం శ్రీరామచంద్రమూర్తి లేచేసరికి ఆ శక్తి అక్కడ లేకపోవడం వల్ల ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని ఆయన భావించారంట. మిథులకు ఈయన చేరుకునే కొద్దీ, ఈయన ఏదైతే సమక్షాన ఉన్నారో, ఆ సమక్షాన్ని మళ్ళీ ఈయన అనుభూతి చెందారండి. ఆ ప్రెజెన్స్‌ని సీతామాత శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రెజెన్స్‌ని ఎలా ఫీల్ అయిందో, సేమ్ అదే విధంగా శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ శక్తి, ఆ సమక్షాన్ని అనుభూతి చెందాడండి. వీళ్ళు వాళ్ళ యొక్క గుర్రాలకి నీళ్లు పెట్టడం కోసం ఆగుతారు కదండీ! అప్పుడు రాకుమారి సీతామాత పొలంలో చూస్తాడు కదా! ఈయన. అప్పుడే మనకి ఆ 48 వీడియోలో ఇదంతా నేను చెప్పాననమాట. ఆహ్, ఆయన చూసి ఆ యొక్క రైతుని అడగడం ఇవన్నీ మనం ముందే తెలుసుకున్నాం కదా! ఆ రాకుమారి సీత పొలంలో ఈయన చూసినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ నైరాస్యంలో ఉన్నప్పుడు ఆమెను ఓదార్చటానికి వచ్చిందెవరో అప్పుడు శ్రీరామచంద్రమూర్తుడికి తెలిసిందండి. నైరాస్యం అంటే ఒక బాధ అవ్వచ్చు. కాదంటారా? అయితే ఆయన నాకు ఇక్కడ ఒకటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఆమె తెలుసుకుంది, ఆయన తెలుసుకున్నాడు. అది లోక కళ్యాణం కోసం వీళ్ళిద్దరూ దిగివచ్చారు కదండీ! నైరాస్యం అంటే ఆశ లేకపోవడం అని గూడా చెప్తారనమాట. అంటే ఇక్కడ మరి నైరాస్యంలో ఉండగా అంటే ఈయన నిరుత్సాహం, బాధ, నిరాశ ఇలాంటి భావనలతో ఉన్న వాళ్ళని ఆ సమయాన్ని నైరాస్యం అంటారనమాట. దీని గురించి భగవద్గీతలో గూడా చెప్పాడండి. నైరాస్యం అంటే భగవద్గీత ప్రకారం మనం తెలుసుకోవాలంటే మనసు యొక్క బలహీనత అండి. నిరాశకు లోబడకూడదు. ధైర్యంగా ధర్మమే చేయాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడండి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అప్పుడు ఈయన చెప్పినప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో "నువ్వు నేలను ముద్దు పెట్టుకోవడాన్ని, రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా నేను భావించాను" అని సీతతో శ్రీరామచంద్రమూర్తి రివీల్ చేస్తున్నాడండి ఆ నిజాన్ని. ఆ పరిచారికుడు ఇదంతా జరిగిందంతా విన్నాడు కదండీ! ఆయన మాట్లాడినంత సేపు కూడా సీతామాత మౌనంగానే ఉందంట. ఆయన పూర్తిని చేసిన తర్వాత ఆమె కొన్ని సార్లు రాక్షసులు గూడా స్త్రీ రూపం ధరిస్తారు కాబట్టి, దానివల్ల ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు గదా! కానీ మీరు మోసగించబడలేదు. మీరేమి మోసం చేయలేదు. మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు సీతామాత మరణం గురించి చాలా బాధపడిందండి. తరువాత ఆమె బయటకు కనబడటానికి మాత్రమే స్త్రీ అండి. బయటకి ఆకారంలోనే స్త్రీ ఉంది గానీ, ఆమె అంతా కూడా రాక్షస తత్వంతోనే ఉందన్నమాట. ఇక్కడ
ఆ శరీరాన్ని అంటే ఆమె బాహ్య రూపాన్ని మనం స్త్రీగా చూస్తున్నాం కదండీ! ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రవృత్తిని స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా సరే ఆ ప్రకృతిని చూడటమే మనకి పరీక్షంటండి. శ్రీరామచంద్రమూర్తికి పరీక్షంటండి. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది అని చెప్పి సీతామాత ఆయనకు బదులుగా సమాధానం ఇస్తుందంట. ఎందుకంటే ఆ గ్రాహ్యతలో భూమాత సీతామాతకి తోడ్పడిందండి. ఈ నిజం గ్రహించటానికనమాట. గ్రాహ్యత అంటే గ్రహించటం. అందుకే సీతామాతని కృతజ్ఞతతో ఆ మట్టిని ముద్దాడిందంటండి ఆ సీతమ్మ తల్లి. ఆమె ఒక గాఢ సత్యం పట్ల సీతామాతకి ఎరుక కల్పించింది. ఎవరు? భూమాత అనమాట. శ్రీరాముడు ఆమె మాటలకి ఎంతో కదిలిపోయాడండి. కానీ గంభీరమైన స్వరంతో తాటకి మరణం ముగింపు కాదు అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అని సీతామాతతో శ్రీరామచంద్రమూర్తి చెప్పాడండి. పరిచారకుడు విన్నదాన్ని చెప్పడం ఆపగానే ఉష సరే ఇంకేం చెప్పాడు? ఆయన ఇంకేమన్నాడు? మాకేమంది అని అడుగుతదండి ఉష. కానీ ఇంక పరిచారకుడు ఇంకేమి వినలే. అంత మాత్రమే విన్నాడనమాట. వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తునేమో వీళ్ళందరూ ఆశిస్తున్నారు కదా! రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ మీనాక్షి ఎంతో నిట్టూర్చుద్దండి. మనలో ఎవ్వరం కూడా విచారపడవలసిన అవసరం లేదని సోమ చెప్తుందండి. ఎందుకంటే శ్రీరాముడు చేసే ప్రతీదీ కూడా వీరందరి యొక్క రక్షణ కోసమే, వారి ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నిటిలో కూడా జయాన్ని సాధిస్తాడనడంలో నిస్సందేహం అని సోమ చెప్తుందండి. కనుకనే మన మాత ఆయన్ని ఎంపిక చేసుకుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అంటుందండి. తర్వాత పెళ్లి పనులు మొదలవుతాయండి. అయోధ్య నుండి వచ్చే అతిథులను ఆహ్వానించడం, వివాహ వేడుకలు అత్యంత ఉల్లాసమైన సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని గుర్తుకొచ్చే కొలది కొంత విచారం గూడా వాళ్ళలో కలిగిసాగిందండి. ఆమె లేకుండా మీనాక్షి జీవితం ఎలా ఉంటుందో అసలు ఊహించుకోలేకపోయింది. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్ళిపోతారని సునైనా మాతకండి మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించేసారండి. ఇంకా సీతామాత వెళ్ళిపోయాక ఆయన ఇంక ఏకాంతంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. పరిచారకులందరూ కూడా ఆ ప్రసాదాన్ని వెలుగులతోనూ, ఆనందంతోనూ నింపేశారు కదండీ! మాత లేకపోతే విచారంగా మేము మిగిలిపోతాం కదా! అని అనుకున్నారంట. మీనాక్షి అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించక వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుందంటండి. అది ఏంటి మరి సీతామాత వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అన్నది మరి మనం రేపు తెలుసుకుందాం. అంతే కాకుండా అసల ఒక కొత్త ఆశాద్వారం ఏం తెరుచుకుంది మీనాక్షిలో అనేది రేపు మరి మనం కూడా తెలుసుకుందామండి.